మీ అందరికీ నమస్తే. ఈరోజు రసాయనిక శక్తి మార్పులు స్టాయికియోమెట్రీ అనే పార్ట్ 2 భాగాన్ని చూడబోతున్నాము. దీనికంటే ముందు పార్ట్ 1 మనం చూసాము. పార్ట్ 2 భాగం లోపల మోల్ సిద్ధాంతాన్ని గురించి, మోల్కు సంబంధించినటువంటి వివరణ మనం చూడబోతున్నాము. మోల్ అనేది మీ అందరికీ తెలుసు, కెమిస్ట్రీలో అతి ముఖ్యమైనటువంటి పదము అండి. ముఖ్యంగా ఇది స్టాయికియోమెట్రీ చాప్టర్ లోపల వస్తున్నటువంటి పదము. మోల్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనము చూడబోతున్నాము. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మోల్ సిద్ధాంతం గురించి మనం పరిశీలనలోకి వచ్చేద్దాము. ఇక్కడ 1 గ్రాము పరమాణువును కానీ 1 గ్రాము అణువును కానీ 1 మోల్ అంటారు. స్పష్టంగా గమనించండి. 1 గ్రాము పరమాణువును కానీ లేదా 1 గ్రాము అణువును కానీ మోల్ అని అంటారు. అయితే ఆ తర్వాత ఒక పదార్థం యొక్క మోల్ల సంఖ్య కావాలంటే ఆ పదార్థం యొక్క భారము దాని యొక్క అనుభారంతో భాగించినట్లయితే ఆ పదార్థం యొక్క మోల్ల సంఖ్య లేదా స్మాల్ n వాల్యూను గుర్తిస్తాము. స్మాల్ n ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, W/GMWగా రాస్తాము. దీన్ని స్మాల్ n మోల్ల సంఖ్యను స్మాల్ nతో చూపిస్తాము. భారాన్ని W తోని, అనుభారాన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్తో మనం చూపించవచ్చు. కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్ W/GMWగా రాస్తారు. అయితే ఇక్కడ ఒక్కసారి గమనించండి. మోల్ అంటే ఒక కుప్ప అని అర్థం అండి, కొంత రాశి అని అర్థము. ఉదాహరణకు 1 డజన్ అరటి పండ్లు అంటే 12 పండ్లు అని మనం ఏ విధంగానైతే లెక్క లోపలికి తీసుకుంటున్నామో, డజన్ అనే వర్డ్ను మనం ఎలా వాడుతున్నామో, అదేవిధంగా రసాయనిక శాస్త్రంలో స్టాయికియోమెట్రీ విభాగంలో ఈ మోల్ అనే పదమును ఆ విధంగా ఉపయోగించుకుంటాము. అయితే ఇక్కడ గమనించండి, 1 మోల్ అనేది 1 అవగాడ్రో సంఖ్యకు సమానం అండి. అవగాడ్రో సంఖ్యకు సమానము 1 మోల్ అనేది. అయితే అవగాడ్రో సంఖ్య అంటే ఏంటి మీరు గమనించండి. 6.023 × 10⁻23 పార్టికల్స్ని కలిగి ఉన్నటువంటి ఏ పదార్థమైనా సరే ఒక అవగాడ్రో సంఖ్యకు సమానం అండి. 6.023 × 10⁻23 పార్టికల్స్. అవి ఎలక్ట్రాన్లు కావచ్చు, ప్రోటాన్లు కావచ్చు, లేదా న్యూట్రాన్లు కావచ్చు, లేదా పరమాణువులు కావచ్చు, ఆయాన్లు కావచ్చు, అణువులు కావచ్చు, పరమాణువులు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి పార్టికల్స్. దాన్ని అవగాడ్రోస్ నెంబర్ అంటారు. దీన్ని క్యాపిటల్ Nతో సూచిస్తారండి. క్యాపిటల్ N జనరల్గా. స్మాల్ n అనేదేమో మోల్ నంబర్స్ను తెలియచేయడానికి ఉపయోగిస్తే, అవగాడ్రో సంఖ్యను మాత్రం క్యాపిటల్ Nగా ఉపయోగిస్తాము. అయితే స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద 1 గ్రాము అణుభారం గల వాయువునందు గల అణువులను అవగాడ్రో సంఖ్య అంటారండి. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల వద్ద అంటే మీ అందరూ తెలుసు STP లేదా NTP అనే పదం గురించి. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్, నార్మల్ టెంపరేచర్ ప్రెషర్. ఇన్ జనరల్గా మోల్ అనే పదాన్ని మనం తీసుకున్నప్పుడు కండిషన్స్ STP లేదా NTP అనే పదాలను తీసుకుంటారండి. స్టాండర్డ్ టెంపరేచర్ మీకు తెలుసు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 273 కెల్విన్స్. అదేవిధంగా స్టాండర్డ్ ప్రెషర్ని తీసుకుంటే 1 అట్మాస్ఫియర్ HG లేదా 76 సెంటీమీటర్స్ HG లేదా 760 మిల్లీమీటర్స్ HGగా మనం తెలియజేస్తాము. 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని ప్రమాణ పీడనము అని, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ను ప్రమాణ ఉష్ణోగ్రత అంటారు. ప్రమాణ ఉష్ణోగ్రత, ప్రమాణ పీడనము వద్ద ఏదైనా 1 మోలు వాయువు తప్పకుండా అవగాడ్రో సంఖ్యలో ఉండబడినటువంటి కణాలను కలిగి ఉంటుంది లేదా పార్టికల్స్ను కలిగి ఉంటుంది. అవి 6.023 × 10⁻23కి సమానం. కాబట్టి స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద గ్రాము అణుభారము కలిగిన వాయువునందు గల అణువుల సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు. ఆ అవగాడ్రో సంఖ్య మీకు స్క్రీన్ పైన చూస్తున్నారు. 6.023 × 10⁻23 పార్టికల్స్కి సమానం అండి. మీరు ఒక్కసారి మోల్ను మనము గమనించేటప్పుడు చూడండి.
రెండవ పదాన్ని గమనించండి. అవగాడ్రో సంఖ్య అంటే ఒక గ్రాము పరమాణు పదార్థములో అవగాడ్రో సంఖ్య గల పరమాణువులు ఉంటాయి. ఒక గ్రాము అణు పదార్థంలో అవగాడ్రో సంఖ్య గల అణువులు ఉంటాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి కన్ఫ్యూజన్ అవుతున్నటువంటి ఏరియాలోనే టీఆర్టీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి గతంలో అడిగారు కాబట్టి దాని గురించి మనం స్పష్టంగా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక గ్రాము పరమాణు పదార్థంలో అవగాడ్రో సంఖ్య గల పరమాణువులు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుందామండి. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8, దాని పరమాణు భారం 16. మీ అందరికీ తెలుసు. దాని పరమాణు భారాన్ని 16 AMUగా మనం తెలియచేసినట్లయితే ఆక్సిజన్ యొక్క పరమాణు భారాన్ని దాని యొక్క గ్రాము పరమాణు భారం ఎంత అంటే AMU బదులు గ్రామ్స్ యాడ్ చేస్తామండి. అంటే 16 గ్రామ్స్. 16 గ్రాముల ఆక్సిజన్ అనేది చూడండి, 16 గ్రాముల ఆక్సిజన్ అనేది 1 మోలునకు సమానం. 1 మోలునకు సమానము. ఈ 16 గ్రాముల ఆక్సిజన్ 1 మోలుకు సమానమైతే ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద దాంట్లో 1 మోలు సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. 1 మోలు సంఖ్యలో అంటే 1 అవగాడ్రో సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. అంటే దాంట్లో 6.023 × 10⁻23 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే నువ్వు తీసుకున్నది ఏంటంటే ఆక్సిజన్ యొక్క పరమాణు భారాన్ని తీసుకున్నావు కాబట్టి దాని లోపల ఉండబడే పరమాణువుల సంఖ్యని కనపడుతున్నావు. అదే చూడండి, 1 గ్రాము అణు పదార్థములో అవగాడ్రో సంఖ్య గల అణువులు ఉంటాయి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఆక్సిజన్ పరమాణువు అంటే O రాస్తాము. ఇక్కడ అణువు అన్నాడు కాబట్టి O2 రాస్తాము. O2 రాసినప్పుడు దాని అణుభారము లెక్కించేటప్పుడు 16 + 16 32 AMU. ఆక్సిజన్ యొక్క అణుభారం 32 AMU. అలాంటప్పుడు దాని యొక్క గ్రామ అణుభారం ఎంత అవుతుంది చెప్పండి? 32 గ్రామ్స్. 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోల్. 32 గ్రాముల ఆక్సిజన్ అనేది 1 మోలుకు సమానం అండి. ఇక్కడ 32 గ్రాముల ఆక్సిజన్ 1 మోలుకు సమానమైతే దీంట్లో అవగాడ్రో సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. అంటే 32 గ్రాముల ఆక్సిజన్ లోపల ఉండబడే అణువుల సంఖ్య ఎంత అంటే 6.023 × 10⁻23 అణువులను కలిగి ఉంటాయి. కానీ దీనికంటే ముందు 16 గ్రాముల ఆక్సిజన్ లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య కూడా అవగాడ్రో సంఖ్యకు సమానం. కానీ దాంట్లో ఉండేదేమో పరమాణువులు 6.023 × 10⁻23 ఆటమ్స్ పరమాణువులు ఉంటాయి. ఇక్కడనైతేనేమో అణువులు ఉంటాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక మనకు అర్థమైతే ఈ మోల్ నంబర్ పైన లేదా ఈ స్టాయికియోమెట్రీ రిలేషన్ పైన ప్రాబ్లం కానీ ఏమైనా చేసినప్పుడు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అవగాడ్రో నియమము ప్రకారము పరస్పర ఘనపరిమాణ సంబంధము మరియు భార ఘనపరిమాణ సంబంధంపై గల సమస్యలను పరిశీలించవచ్చు. అవగాడ్రో నియమాన్ని బేస్ చేసుకొని చూడండి, రసాయనిక సమీకరణము. దీనికంటే ముందుగా ఒకసారి చూద్దాము. రసాయనిక సమీకరణము రసాయన చర్యను సంకేతాలు ఫార్ములాలతో సూచించినట్లయితే రసాయనిక సమీకరణము అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ రసాయనిక చర్య అంటే ఏంది, రసాయనిక సమీకరణం అంటే ఏందో స్లైడ్ డిఫరెన్స్ మనం తెలిసి ఉండాలి. రసాయనిక చర్య అంటే హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య నుండి నీరుగా ఏర్పడుతుంది. హైడ్రోజన్ అక్షరాలలో రాస్తాము, ఆక్సిజన్ అక్షరాలలో రాస్తాము, నీరు అక్షరాలలో రాస్తాము. దాన్ని ఏమంటాము అంటే రసాయనిక చర్య అంటాము. అటువంటి రసాయనిక చర్యను సంకేతాలను ఫార్ములాలను ఉపయోగించి ఒకవేళ మనము సమీకరణాన్ని కనుక రాసినట్లయితే దాన్ని రసాయన సమీకరణము అంటారు. కాబట్టి సంక్షిప్తంగా రసాయనిక చర్యను సంకేతాలు లేదా ఫార్ములాలతో సంక్షిప్తంగా తెలియచేసే రసాయనిక చర్యనే రసాయనిక సమీకరణము అంటారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని రసాయనిక సమీకరణము అంటారు అన్నటువంటి విషయము మీకు స్పష్టంగా అర్థమైపోయింది.
తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకు హైడ్రోజన్ క్లోరిన్తో చర్యనుంది హైడ్రోజన్ క్లోరైడ్ను ఇస్తుంది. హైడ్రోజన్ యొక్క ఫార్ములా మీకు తెలుసు, H2గా ఉంటుంది. క్లోరిన్ ఫార్ములా Cl2. ఇవి క్రియాజనకాలండి. క్రియాజనకము, క్రియ అంటే పని, జనకం అంటే పుట్టించేది, పనిని పుట్టించేవే క్రియాజనకాలు. ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్లు రెండు కూడా చర్యలలో పాల్గొని 2 మోల్ల హైడ్రోజన్ క్లోరైడ్ను ఏర్పాటు చేస్తున్నవి. హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఇక్కడ క్రియాజన్య పదార్థము అన్నటువంటి విషయం మీకు అర్థమవుతున్నది. రెండవ ఉదాహరణను మనం గమనిస్తాము. కార్బన్ ఆక్సిజన్తో మధ్య చర్య జరిగి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడటం అనేది C+O2 gives rise to CO2 అండి. అక్కడ గమనించాల్సింది C+O2 gives rise to CO2. కార్బన్ ఆక్సిజన్ నీకు కార్బన్ డైఆక్సైడ్గా మారిందండి అక్కడ. తర్వాత ఈ చర్యలో పాల్గొనే మూలకాలు లేదా సమ్మేళనాలు చూడండి, బాణపు గుర్తును ఎడమ వైపు ఉన్నటువంటి వాటిని క్రియాజనకాలు అంటారు. అంటే బాణపు గుర్తు ఈ విధంగా ఉంటే దీనికి ఎడమ వైపు ఉంటేనేమో క్రియాజనకాలు అంటారు. ఒకవేళ కుడివైపు ఉన్నటువంటి పదార్థాలనేమో క్రియాజన్యాలు అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. క్రియాజనకాలను సమీకరణానికి ఎడమ వైపున రాస్తారు. అవి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాటిని ప్లస్ గుర్తుతోని అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు క్రియాజనకాల్లో హైడ్రోజన్ క్లోరిన్లు ఉంటే H2+Cl2 gives 2HClగా రాస్తాము. మీ అందరూ తెలుసు, అది రసాయనిక సంయోగ చర్యకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తెలిసినటువంటి విషయమే. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారు, చర్యలో ఏర్పడినటువంటి పదార్థాలను లేదా సమ్మేళనాలను బాణపు గుర్తుకు కుడివైపున కనుక రాస్తే వాటిని క్రియాజన్యాలు అంటారండి. క్రియాజన్యాలు లేదా వాటిని ఇంగ్లీష్లో ప్రోడక్ట్స్ అని కూడా అంటారు. ధన్యాలు కాదు, జన్యాలు. క్రియాజన్యాలు లేదా ప్రోడక్ట్స్ అనే పదంతో మనం చూపిస్తాము. అయితే క్రియాజన్యాలకు సమీకరణానికి కుడివైపున రాస్తారు. చూడండి, సమీకరణంలో క్రియాజన్యాలు కుడివైపున రాస్తారు. అవి ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాటి మధ్యన ప్లస్ గుర్తుతోని సూచిస్తారు అన్నటువంటి విషయము మీ అందరికీ తెలిసినటువంటిదే. చూడండి, క్రియాజన్యాలను మరియు క్రియాజనకాలకు మధ్యన ఒక బాణపు గుర్తు లేదా ఆరో మార్క్తోని వేరు చేస్తుంటారండి. క్రియాజనకాలు ఇవి అయితే ఇక్కడి నుంచి ఒక బాణపు గుర్తు, ఇవి క్రియాజన్యాలు అనుకున్నట్లయితే ఈ విధంగా క్రియాజనకాలు, క్రియాజన్యాలు. చర్యల్లో పాల్గొనే వాటిని క్రియాజనకాలు అని, చర్యల్లో పాల్గొన్న తర్వాత ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అని, ఈ రెండింటిని వేరుపరచుటకు ఒక బాణపు గుర్తుతోనే సూచిస్తుంటారండి. క్రియాజనకాలను ఎడమ వైపున, క్రియాజన్యాలను కుడి వైపున రాస్తారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత మీరు ఇంకొక ఉదాహరణను చూడండి. జింకును గంక ఆక్సిజన్తో చర్యల్లో పాల్గొనింపచేస్తే జింక్ ఆక్సైడ్ ZnO లాంటి ఫార్ములా ఏర్పడుతుంది. అయితే 2 మోల్ల Zn 1 మోలు ఆక్సిజన్తో చర్యలలో పాల్గొంటే జింక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ చర్యను కనుక తీసుకుంటే N2+O2 gives rise to 2NO. NO అనేది నైట్రిక్ ఆక్సైడ్. నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యలలో పాల్గొని నైట్రిక్ ఆక్సైడ్గా మారటం అనేది ఒక ఉష్ణ గ్రాహక చర్య అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నైట్రోజన్ మధ్యన త్రిబంధం ఉండటం వల్ల అది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అది చర్యలలో పాల్గొనాలి అంటే 225 దాకా సుమారుగా కిలో క్యాలరీల శక్తిని అందించినప్పుడు మాత్రమే మనకు ఈ నైట్రోజన్ చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఉష్ణ గ్రాహక చర్యకు ఉదాహరణగా కూడా మనము తీసుకోవచ్చును. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారనుకుంటా, చూడండి, ఇంకొక రసాయనిక చర్య ఉన్నది. నైట్రోజన్ 3 మోల్ల హైడ్రోజన్తో చర్య నుండి 2 మోల్ల అమ్మోనియాను ఏర్పరిచేది. ఇది హేబర్ పద్ధతిలో అమ్మోనియాను సంశ్లేషణ చేయటం లేదా అమ్మోనియాను తయారు చేయటం. 1 మోలు నైట్రోజన్ 3 మోల్ల హైడ్రోజన్తో చర్య నుండి 2 మోల్ల అమ్మోనియాను ఏర్పరిచే ఈ చర్యను హేబర్ పద్ధతిలో అమ్మోనియా సంశ్లేషణ అంటాము. అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్ను గమనించండి. H2+I2 gives 2HI.
H2 ప్లస్ I2 గివ్స్ 2HI అంటే క్రియాజనకాలు H2, I2లు అయితే క్రియాజన్యమైనటువంటిది ఏంటిదంటే హైడ్రోజన్ ఐడౌడ్ అవుతుంది. అయితే ఈ చర్యలో ఎడమ వాటిని క్రియాజనకాలు అని, కుడివైపు ఉన్నటువంటి వాటిని క్రియాజన్యాలు అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ చిన్న తరగతిలో చూస్తున్నారు. తర్వాత రసాయనిక సమీకరణాన్ని తుల్యం చేయటం ఎలా అనే విషయాన్ని మనం చర్చిద్దాము. ఇప్పుడు ఉదాహరణకు చిన్న చిన్న ఈక్వేషన్లను చూడండి. H2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు HCl అని అంటే దాన్ని తుల్యం చేయాలంటే 2 moles ఆఫ్ HClగా మనం రాస్తూ ఉంటాము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మీకు సంయోగ నియమాలలో మీరు స్పష్టంగా చూస్తారండి. అందులో ఈ నియమము ప్రకారము రసాయనిక చర్యలో ద్రవ్యము నశించటం కానీ ఉద్భవించటము కానీ జరగదు. ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. అయినప్పటికీ కూడా మరొకసారి పరిశీలన చేయండి. అంటే ఒక రసాయనిక సమీకరణాన్ని తుల్యం ఎందుకు చేస్తున్నామంటే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుందండి. ఎందుకంటే క్రియాజనకాల లోపల ఉండబడినటువంటి ద్రవ్యరాశి క్రియాజన్యాల లోపల ఉండబడిన ద్రవ్యరాశి ఎల్లప్పుడూ కూడా సమానమే అనేది ఈ నియమం తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి చర్య లోపల శక్తి అనేది వెలువడటం కానీ నశించటం అనేది కానీ జరగదు అనే విషయం మనకు తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్ గమనిస్తున్నారు, ఇక్కడ రసాయనిక చర్యలో క్రియాజనకాల యొక్క ద్రవ్యాల యొక్క మొత్తము క్రియాజన్యాల యొక్క ద్రవ్యాల మొత్తానికి సమానము అనే విషయం మనకు ఇప్పుడు చూసిందే. రసాయనిక చర్యలో క్రియాజనకాల యొక్క ద్రవ్యాల యొక్క మొత్తం ఎంతైతే ఉంటుందో క్రియాజన్యాల ద్రవ్యాల మొత్తము సమానంగా ఉంటుందనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది స్పష్టంగా మనం తెలియజేస్తున్నటువంటి విషయము మనము ఇప్పుడే గమనించాము. తర్వాత చూడండి, రసాయనిక చర్యను గమనించండి ఫ్రెండ్స్, గమనిస్తున్నారనుకుంటాను. రసాయనిక చర్యను సూచించే తుల్య సమీకరణములో క్రియాజనకాలలోని వివిధ మూలకాలు పరమాణువుల సంఖ్య క్రియాజన్యాలలోని వివిధ మూలకాల పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఆ తర్వాత రసాయనిక సమీకరణములోని చూడండి, రసాయనిక సమీకరణములోని మూలకాల పరమాణువుల సంఖ్యను సమానము చేసే ప్రక్రియనే రసాయనిక సమీకరణ సమతుల్యము అంటారు. చూడండి, రసాయన సమీకరణ సమతుల్యము అనే పదంతో పిలుస్తుంటాము. ఎప్పుడు బ్యాలెన్స్ చేసేటప్పుడు. బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నాము? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం చేస్తున్నాము. ఎందుకు చేయవలసిన అవసరం ఏర్పడిందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే దాంట్లో శక్తి సృష్టించబడడం కానీ నశించబడడం కానీ జరగదు. కాబట్టి సమీకరణాన్ని తుల్యం చేస్తాము అన్నటువంటి విషయము మీకు అర్థమైంది. తర్వాత కొన్ని ఉదాహరణల ద్వారా రసాయనిక సమీకరణాలను ఎలా తుల్యం చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా చిన్న ఉదాహరణను మీరు తీసుకొని చూడండి. జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనుంది జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువులను ఇస్తూ ఉంటాయి. జింక్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇక్కడ జింక్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొని జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువును వెలువరుస్తున్నట్టుగా. అయితే క్రియాజన్యాలలో ఏర్పడినటువంటి ZnCl2లో 2 క్లోరిన్లు ఉన్నవి. అదే క్రియాజనకాలలో హైడ్రోజన్ క్లోరైడ్లో 1 క్లోరిన్ ఉంది. బ్యాలెన్స్ కావాలంటే దీన్ని తుల్యం చేయడానికి మనము 2 మోల్ల HClను తీసుకుంటే అప్పుడు ఇక్కడ 2 వైపు అంటే ఎడమ వైపున 2 హైడ్రోజన్లు, కుడి వైపున 2 హైడ్రోజన్లు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఎడమ వైపున క్రియాజనకాల్లో 2 క్లోరిన్లు, కుడి వైపున 2 క్లోరిన్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ విధంగా తుల్యం కావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మీరు గమనించండి, క్రియాజన్యాలైనటువంటి హైడ్రోజన్ క్లోరిన్ పరమాణువులు 2 హైడ్రోజన్ మరియు క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి. తర్వాత క్రియాజనకాల్లో హైడ్రోజన్ క్లోరిన్ పరమాణువులు ఒక్కొక్కటిగా ఉన్నాయి. కాబట్టి వీటిని సమతుల్యం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయం మీకు అర్థమైంది. తర్వాత చూడండి, గమనించండి ఫ్రెండ్స్,
క్రియాజనకాలైనటువంటి HCl యొక్క గుణాంకాన్ని 2తో గుణించినట్లయితే అది సమతౌల్యం అవుతున్నది. ఎట్లంటే Zn + 2HCl gives rise to ZnCl2 + H2. చూడండి, దీంట్లో ఈ చర్యలో ఒక్కసారి గమనించండి. క్రియాజనకాల్లో ఒక జింక్ ఉంది, క్రియాజన్యాల్లో ఒక జింక్ పరమాణు ఉన్నది, తుల్యమైనది. క్రియాజనకాల్లో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, క్రియాజన్యాల్లో 2 హైడ్రోజన్లు ఉన్నాయి. క్రియాజనకాల్లో 2 క్లోరిన్లు, క్రియాజన్యాల్లో 2 క్లోరిన్ ఉన్నాయి. కాబట్టి ఇది తుల్యం చేయబడినటువంటి సమీకరణంగా భావించవచ్చు. అయితే క్రియాజన్యమైనటువంటి హైడ్రోజన్ వాయువు అనేది వాయువు కాబట్టి దానికి ఒక గుర్తును పెట్టాలి. తుల్య సమీకరణం లోపల బాణపు గుర్తు కనుక పైకి ఉన్నట్లయితే వాయువు కాబట్టి పైకి ఎగిరిపోతున్నట్టుగా, వ్యాపనము చెందుతున్నట్టుగా మనం గుర్తును సింబల్ను ఎటువైపు చూపిస్తాము అంటే పై వైపు చూపిస్తాము. అదే జింక్ దగ్గర ఆ విధమైనటువంటి గుర్తు పెట్టరండి, ఎందుకంటే అది సాలిడ్ స్టేట్ లోపల ఉంటుంది కాబట్టి ఆ విధంగా గుర్తులను మనము చూపిస్తూ ఉంటాము. తర్వాత ఉదాహరణ 2లో మీరు గమనించండి ఫ్రెండ్స్. ఉదాహరణ 2లో కనుక చూసినట్లయితే బెరీలియం చూడండి, ఇక్కడ బెరీలియం క్లోరైడ్ కాదు, ఇక్కడ బేరియం క్లోరైడ్ను చూడండి. బేరియం క్లోరైడ్ను కనుక సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య నొందిస్తే, బేరియం క్లోరైడ్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య నొందిస్తే బేరియం సల్ఫేట్ + HCl ఏర్పడుతున్నాయండి. ఇది డబుల్ డికంపోజిషన్ రియాక్షన్కు మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. బేరియం క్లోరైడ్ BaCl2ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య నొందిస్తే బేరియం సల్ఫేట్ మరియు HCl అనే పదార్థాలు ఏర్పడుతున్నవి. అయితే ఇందులో క్రియాజన్యమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో చూడండి, క్రియాజన్యమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో హైడ్రోజన్ క్లోరిన్లు ఒక్కొక్కటిగా ఉన్నాయి. హైడ్రోజన్ మరియు క్లోరిన్లను సమతుల్యము చేయాలంటే HCl గుణాంకాన్ని 2గా రాయాలి. రాసినప్పుడు మాత్రమే మనకు ఇది బ్యాలెన్స్గా అవుతున్నది. BaCl2 + H2SO4 gives rise to BaSO4 + 2HCl. చూడండి, 2 మోల్ల HClగా రాసినట్లయితే క్రియాజన్యాల్లో 2 క్లోరిన్లు, క్రియాజనకాల్లో 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి ఇవి క్లోరిన్ల పరమాణుల సంఖ్య బ్యాలెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 2 హైడ్రోజన్లు క్రియాజన్యాల్లో ఉన్నవి, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కూడా క్రియాజనకాల్లో 2 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనము 2వ ఉదాహరణ తీసుకొని దీన్ని తుల్యాన్ని ఏ విధంగా చేస్తారో మనం తెలుసుకున్నాము. తర్వాత చూడండి, ఇందులోపల బేరియం సల్ఫేట్ అనేది అవక్షేపాన్ని కలిగి ఉంటుంది, ఘనస్థితిని కలిగి ఉంటుంది. అంటే 2 ద్రావణాలను పరీక్ష నాళిక లోపల తీసుకొని ఒకదానితో ఇంకొకటి కలిపినట్లయితే వెంటనే చర్య జరిగి ఆ పరీక్ష నాళిక అడుగు భాగంలో చిక్కటి ఒక ఘన పదార్థం గనక ఏర్పడితే దాన్ని అవక్షేపము అంటారు. ఘనస్థితి లోపల ఉంటుంది కాబట్టి దానికి బాణపు గుర్తును కింది వైపు సూచిస్తారు. అందువలనే పై తుల్య సమీకరణము లోపల బాణపు గుర్తులను కిందికి లేదా మీదికి, ఒకవేళ మీదికి గనుక చూపించినట్లయితే అది వాయువు అని, కిందికి గనుక చూపించినట్లయితే అవక్షేపాన్ని తెలియచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి, రసాయనిక సమీకరణంలోని పదార్థాల యొక్క భౌతిక స్థితి చూడండి. రసాయనిక సమీకరణంలో పదార్థాల యొక్క భౌతిక స్థితిని గురించి కూడా మనం చూడాలి. రసాయనిక సమీకరణంలో క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క భౌతిక స్థితిని ఈ క్రింది విధంగా సూచిస్తారండి. అంటే క్రియాజనకాలు ఘనస్థితిలో ఉందా, ద్రవస్థితిలో ఉందా, వాయు స్థితిలో ఉందా, జలద్రావణ స్థితిలో ఉందా, అవక్షేపణ స్థితిలో ఉందా, ఏ స్థితిలో ఉన్నది అన్నది మనకు తెలియచేస్తున్నది. చూడండి, రసాయనిక సమీకరణంలోని పదార్థాల యొక్క భౌతిక స్థితిని తెలిపేటప్పుడు ఘనస్థితి లోపల ఉండబడిన పదార్థాలకు కింద గా అని రాస్తారండి. గా అని రాసి బ్రాకెట్లో పెడితే ఘనస్థితిగాను, ఒకవేళ ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి పదార్థం అయితే ద్ర అని పెట్టి బ్రాకెట్లో రాస్తారు. ఒకవేళ ఏర్పడినటువంటి లేదా తీసుకున్నటువంటి పదార్థాల్లో వాయు స్థితి లోపల ఉంటే దాన్ని వా అని బ్రాకెట్లో మనము సూచిస్తూ ఉంటాము. తర్వాత ఇదే విధంగా ఇంకొక ఉదాహరణను కూడా మనం తీసుకొని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని చూడండి, సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని సోడియం క్లోరైడ్
ద్రావణానికి గనక కలిపినట్లయితే సిల్వర్ క్లోరైడ్ అవక్షేపంగా పరీక్ష నాళిక యొక్క అడుగు భాగంలో మిగిలిపోతుంది. పైన సోడియం నైట్రేట్ ద్రావణం ఏర్పడుతుంది. పై చర్యను సమీకరణంలో రాసినట్లయితే ఏ విధంగా రాస్తామో చూడండి. మనం ఇప్పుడే చూసాము అవక్షేపణ చర్యలు ఇవి. ఈ చర్యలలో అవక్షేపణము అనేది ఏర్పడుతుంది, తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. అదేంటంటే సిల్వర్ క్లోరైడ్. సిల్వర్ అంటే వెండి, వెండి అనేది తెల్లగా ఉంటుంది కాబట్టి AgCl యొక్క రంగు కూడా తెల్లగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. తర్వాత చూడండి ఈక్వేషన్ చూస్తే సోడియం క్లోరైడ్ ద్రావణము, ద్రావణము జల ద్రావణము లేదా ద్రావణము అని రాస్తారు. జాద్ర లేదా ద్రా అని రాస్తారండి. AgNO3 ద్రా గివ్స్ రైస్ టు AgCl ఘనము లేదా అవక్షేపము ప్లస్ NaNO3 ఏర్పడుతుంది. అయితే AgCl పక్కన ఇవ్వబడినటువంటి కింది వైపు బాణపు గుర్తు సూచించేది ఏం తెలియచేస్తుందంటే ఈ చర్య లోపల AgCl అనేది ఒక అవక్షేపం అనే ఘన పదార్థము పరీక్ష నాళిక గోడలలో లేదా పరీక్ష నాళిక అడుగు భాగం లోపల ఏర్పడుతుంది అన్నటువంటి విషయము మీకు తెలిసిందే. ఇక ఇంకొక ఉదాహరణను కనుక తీసుకొని చూసినట్లయితే గమనించండి. ఒక బీకర్లో కొన్ని జింక్ ముక్కలను తీసుకొని, డియర్ ఫ్రెండ్స్ గమనించండి రెండవ ఉదాహరణ, ఒక బీకర్లో కొన్ని జింకు ముక్కలను తీసుకొని దానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపితే వెంటనే బీకర్లో ఉన్నటువంటి బుడగలు ఏర్పడడం అనేది మనము గమనించవచ్చు. అంటే దేని మధ్యన చర్యను అందిస్తున్నామంటే జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్యన చర్యను అందించినప్పుడు బుడగలు అనేవి వస్తుంటాయండి. అయితే వెలిగించిన అగ్గిపుల్లను కనుక బీకర్ యొక్క పై భాగంలో ఉంచితే అది టప్ అనే శబ్దంతోనే మనకు బయటికి వినిపిస్తుంది. టప్ అనే సౌండ్ ఇచ్చేది లేదా అగ్గిపులను ఆర్పివేసే వాయువు ఏంటిది అంటే మీ అందరికీ తెలుసు, చిన్న తరగతులలోనే చదవటం జరిగింది. అది హైడ్రోజన్ అనే వాయువు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ శబ్దము అనేది హైడ్రోజన్ వాయువు పేలవటాన్ని తెలియచేస్తుంది. అంటే అది స్వయం దహనము చెందే పదార్థం కాబట్టి ఆ విధంగా శబ్దాన్ని ఈ హైడ్రోజన్ అనే వాయువు ఇస్తుంది. తర్వాత మీరు గమనించండి, పై చర్యను సమీకరణ రూపం లోపల కనుక రాసినట్లయితే జింక్ అనేది మీకు తెలుసండి ఘనస్థితి లోపల ఉంటుంది. దానికి హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాన్ని కలిపినట్లయితే ఘనస్థితి లోపల ఉన్నటువంటి జింక్ ముక్కలకు హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాన్ని కలిపినట్లయితే జింక్ క్లోరైడ్ ద్రావణం ఏర్పడుతూ దానితో పాటుగా హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది కాబట్టి దాని బాణపు గుర్తు పై వైపుగా మనం చూపిస్తున్నాము. అదేవిధంగా నోట్ మీకు గమనించండి, హైడ్రోజన్ పక్కన మీరు బాణపు గుర్తు పైకి ఎందుకు రాస్తున్నారంటే హైడ్రోజన్ అనేది ఒక వాయువు కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా సూచిస్తుండడానికి ఈ H2కు సింబల్ బాణపు గుర్తు పై వైపుకు మనం చూపిస్తున్నాము. తర్వాత రసాయనిక సమీకరణము దాని యొక్క వివరణ గురించి మీరు గమనిస్తాము. రసాయనిక సమీకరణము దాని యొక్క వివరణ అంటే ఇది రసాయనిక సమీకరణము ఎలా ఏర్పడుతుంది, దానికి సంబంధించినటువంటి దానివల్ల మనకి ఏ ఏ విషయాలు తెలుస్తున్నాయి అనే విషయాన్ని మనము గమనిస్తాము. ఇందులో చూడండి, రసాయనిక సమీకరణమును ఈ క్రింది విషయాలను తెలియచేస్తుందండి. గమనించండి, సమీకరణము చూడగానే కొన్ని కొత్త విషయాలు మనకు అర్థమైపోతాయి. చర్యలో పాల్గొనే పదార్థాలు ఏంటివి అనేది వెంటనే అర్థమవుతుందండి. ఒక సమీకరణం చూడగానే ఇవి క్రియాజనకాలు, ఇవి క్రియాజన్యాలు అనే విషయం నెంబర్ 1. నెంబర్ 2, చర్యలో లభించే క్రియాజన్యాలు అంటే ఆ చర్యలో ఏ క్రియాజన్యాలు ఏర్పడుతున్నాయి చూడండి. A+B గివ్స్ రైస్ టు C+D అని రాసినాం అనుకోండి, ఇది క్రియాజనకం, ఇది క్రియాజన్యం అనే విషయం మనకు వెంటనే తెలిసిపోతుంది ఒక సమీకరణం ద్వారా. అదేవిధంగా చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనక మరియు చూడండి చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనక మరియు క్రియాజన్యాల యొక్క పరమాణువుల అణు సంఖ్యలు తెలియచేయబడుతున్నాయండి. అంటే క్రియాజనకాలలో
ఎన్ని అణువులు ఉన్నవి, క్రియాజన్యాల్లో ఎన్ని అణువులు ఉన్నవి, ఎన్ని పరమాణువులు ఉన్నవి అనే విషయం కూడా ఒక సమీకరణము ద్వారా మనకు ఆ విషయము అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. ఈ రసాయనిక సమీకరణం ద్వారా క్రియాజన్య భారాలకు మధ్యన, అణువులకు పరమాణు భారాలకు మధ్యన ఎటువంటి సంబంధం ఉన్నదో మనము తెలుసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది అనే విషయము సమీకరణం ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా చూడండి డియర్ ఫ్రెండ్స్, క్రియాజన్యాల యొక్క మోలుల సంఖ్యలు కూడా తెలుస్తాయండి. చిన్న ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకొని చూద్దాము. జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. అంటే జింక్ ప్లస్ అంటే దీని ముందర ఏం లేవు కాబట్టి 1 మోలు జింక్ ప్లస్ 2HCl అంటే 2 మోల్ల HCl గివ్స్ రైజ్ టు ZnCl2 అంటే 1 మోల్ ZnCl2 ప్లస్ H2 అంటే 1 మోల్ హైడ్రోజన్ అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఈ విధంగా క్రియాజనకాల లోపల ఎన్ని మోలుల పదార్థాలు ఉన్నవి, క్రియాజన్యాల లోపల ఎన్ని మోలుల పదార్థాలు ఉన్నవి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాయు స్థితిలో ఉన్నటువంటి క్రియాజనకాలకి క్రియాజన్యాల యొక్క ఘన పరిమాణాల యొక్క సంబంధాన్ని కూడా వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది. డియర్ ఫ్రెండ్స్, గమనిస్తున్నారు ఇప్పటి వరకు అంటే ఒక రసాయనిక సమీకరణము వలన మనకు ఏ అంశాలు అర్థమవుతున్నవి అనే విషయాన్ని మీరు గమనించారు. ఘన పరిమాణ సంబంధాన్ని గనుక విషయాన్ని తీసుకున్నట్లయితే రసాయనిక తుల్య సమీకరణములోని క్రియాజనక మరియు క్రియాజన్యాలు వాయువులైనట్లయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి సమీకరణాల నుండి లభ్యమవుతుంది అండి. ఉదాహరణకు హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు 2 మోల్స్ ఆఫ్ HCl. చూడండి, మీరు మళ్ళొకసారి గమనించండి. రసాయన తుల్య సమీకరణములోని క్రియాజన్యాలు కనుక రెండు కూడా వాయువులైనట్లయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి అనేది సమీకరణం నుంచి లభిస్తుంది. ఉదాహరణకు H2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2HCl. అంటే 1:1 రేషియో లోపల 1:1 ఘన పరిమాణ నిష్పత్తి లోపల హైడ్రోజన్ క్లోరిన్లు చర్య నుండి 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ను ఏర్పాటు చేస్తున్నవి అన్నటువంటి విషయము ఈ సమీకరణం ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఒక్క నిమిషం. ఒక సమీకరణంలో ఒక ఘనపరిమాణం ఉన్నటువంటి H2 ఒక ఘనపరిమాణం కలిగినటువంటి క్లోరిన్తో చర్య నుండి 2 ఘనపరిమాణములు కలిగిన హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా గమనించుతూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, దాని కింద ఒక ఘనపరిమాణం కలిగిన H2 ఒక ఘనపరిమాణం కలిగిన క్లోరిన్తో చర్య నొందినప్పుడు 2 ఘనపరిమాణములు కలిగిన HCl ఏర్పడుతుంది. అంటే ఒక ఘనపరిమాణపు HCl ప్లస్ ఇంకొక ఘనపరిమాణపు HClని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయము ఈ సమీకరణం ద్వారా అవగతమవుతుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, సమీకరణాల ఆధారంగా క్రియాజన్యాల యొక్క భారాల గణనాలను చేయొచ్చు. ఎందుకంటే దీని మీద ఎన్నో సందర్భాల్లో దీని రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేదా రిలేటెడ్గా ఉండబడిన మ్యాటర్ను అడుగుతున్నాడు. కాబట్టి సమీకరణాల ఆధారంగా క్రియాజన్యాల యొక్క భారాల యొక్క గణనాలు, అంటే క్రియాజనకాలను భారాన్ని తీసుకోవాలి. ఇక్కడ క్రియాజన్యాలలో కూడా భారాన్ని మాత్రమే తీసుకోవాలి, ఘన పరిమాణం కాదు, ఓన్లీ భారాన్ని తీసుకున్నప్పుడు భార సంబంధ క్యాలిక్యులేషన్స్ అంటారు, వెయిట్ రిలేషన్ క్యాలిక్యులేషన్స్ అంటారు. అదేవిధంగా ఒక రసాయన తుల్య సమీకరణం నుంచి చూడండి, ఒక రసాయన తుల్య సమీకరణం నుంచి చర్యలో పాల్గొన్న క్రియాజన్యాల భారాలను లెక్కించవచ్చు. మనకేమర్థమవుతుందంటే రసాయనిక తుల్య సమీకరణం నుంచి చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల భారాలను ఏ విధంగా లెక్కించాలి అనేది ఒక సమీకరణం ద్వారా అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు పైన స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి.
చలవరాతి ముక్కలను తీసుకుని అంటే కాల్షియం కార్బోనేట్ తీసుకొని సిఏ దాన్ని వేడి చేసినట్లయితే అది డికంపోజిషన్ చెంది విఘటనం చెంది సిఏఓ ప్లస్ CO2ని ఇస్తున్నట్టుగా మీకు తెలుసు. అందులో కాల్షియం యొక్క పరమాణు భారం 40 అండి, కార్బన్ యొక్క పరమాణు భారం 12, ఆక్సిజన్ యొక్క పరమాణు భారము 16. కాబట్టి మొత్తము CaCO3 యొక్క అణుభారాన్ని లెక్కించండి. 40 + 12 + 3 × 16 అంటే 48 అవుతుంది. టోటల్గా CaCO3 యొక్క అణుభారము అనేది 100 అణుభారాన్ని ఏ విధంగా లెక్కించాలో అన్నది ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వివరణ బట్టి మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఇంకొక విషయాన్ని తీసుకొని చూద్దాము. కాల్షియం ఆక్సైడ్ యొక్క అణుభారాన్ని కనుక లెక్కించాలంటే కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20 అయితే దాని పరమాణు భారం 40. అదేవిధంగా CaO యొక్క అణుభారం కావాలి కాబట్టి ఆక్సిజన్ 16, మొత్తం కూడా CaO యొక్క అణుభారము 56 అవుతుంది. అదేవిధంగా CO2 యొక్క అణుభారాన్ని లెక్కించండి. CO2 యొక్క అణుభారం లోపల కార్బన్దేమో 12, దాని యొక్క అణుభారాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే O2 కాబట్టి 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 2 × 16 అంటే 32 అవుతుంది. 32 + 12 మొత్తం 44 AMUగా మారుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క అణుభారము అనేది 44 AMU అయితే మీకు తెలుసు గ్రామ్ అణుభారం అయితే 44 గ్రామ్స్ అవుతుంది అన్నటువంటి విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వియోగం గావిస్తే గమనించండి, 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వియోగం గావించినట్లయితే 56 గ్రాముల కాల్షియం ఆక్సైడ్ ఏర్పడము, 44 గ్రాముల CO2 ఏర్పడడం అనేది మీరు గమనించవచ్చు. ఇది తుల్యమైనటువంటి రసాయనిక సమీకరణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే అసమతుల్యమైనటువంటి సమీకరణాన్ని కనుక తీసుకున్నట్లయితే భార సంబంధ లెక్కలు లేదా ఘనపరిమాణ సంబంధ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఘనపరిమాణ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఒక్కటి కూడా మనం చేయలేము. అంటే తుల్య సమీకరణమును మనం తీసుకున్నప్పుడు మాత్రమే వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను చేయటానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఒక చిన్న ఉదాహరణ. 10 గ్రాముల హైడ్రోజన్లో ఎన్ని గ్రాముల ఆక్సిజన్తో చర్యనందును అనేది కనుక తీసుకుంటే H2 మరియు O2ల మధ్య తుల్య సమీకరణమును రాసేయండి. H2 మరియు O2ల మధ్యన తుల్య సమీకరణం ఎలా రాసేయచ్చు అంటే 2H2 ప్లస్, చూడండి గమనించండి ఫ్రెండ్స్, 2H2 + O2 గివ్స్ రైజ్ టు 2H2O. అంటే 2 మోల్ల హైడ్రోజన్ 1 మోలు ఆక్సిజన్తో చర్యనంది 2 మోల్ల నీరు ఏర్పడుతుందని అర్థమవుతుంది. అయితే హైడ్రోజన్ యొక్క అణుభారం మీకు తెలుసు 2, 2 మోల్ హైడ్రోజన్ అన్నాడు కాబట్టి 2 × 2 4 అవుతుంది అక్కడ. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే O + O అంటే 16 + 16 32 అవుతుంది దాని యొక్క అణుభారము. అదేవిధంగా నీటి యొక్క అణుభారం మీకు తెలుసు, ఆక్సిజన్ 16 అయితే 2 హైడ్రోజన్లకు 2 అవుతే మొత్తం 18 అవుతుంది. అక్కడ ఆ విధంగా 2 × 2 గ్రాముల హైడ్రోజన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్యనందును అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. రెండవ ప్రాబ్లం తీసుకొని చూడండి. 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినట్లయితే విడుదలవుతున్నటువంటి CO2 యొక్క భారం ఎంత? దీన్ని కనుక్కోవాలి అంటే ఫ్రెండ్స్ సింపుల్గా మీకు తుల్య సమీకరణాన్ని రాయండి. CaCO3 గివ్స్ CaO + CO2. మీకు తెలుసు CaCO3 అనేది 1 మోలు, CaO అనేది 1 మోలు, CO2 అనేది 1 మోలు. క్రియాజనకాలలో ఒక్కొక్క మోలే ఉన్నది, క్రియాజన్యాల్లో కూడా ఒక్కొక్క మోలుగానే ఉన్నదండి. CaCO3 యొక్క అణుభారం 100 గ్రామ్ అణుభారాన్ని తీసుకున్నప్పుడు CaO 56 గ్రామ్స్, అదేవిధంగా CO2 యొక్క అణుభారము 44 గ్రామ్స్. అంటే దీని అర్థం ఏంటిదంటే 100 గ్రాముల CaCO3ను విఘటనము చెందిస్తే 56 గ్రాముల CaO ఏర్పడుతుంది, కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గమనించాలి. ఇలాంటి ఈక్వేషన్లు గమనించగలిగినప్పుడు మాత్రమే వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా లేదా సౌలభ్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, 100 గ్రాముల CaCO3లో 44 గ్రాముల CO2ని ఇస్తుందండి.
మరి అలాంటప్పుడు 8 గ్రాముల CaCO3 నుంచి ఎంత CO2 వస్తుందో మనకు లెక్క పెట్టలేమా? ఈజీగా లెక్క పెట్టవచ్చు. అక్కడ ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము దాంట్లో ఎంత వెలువడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ని కనుక వేడి చేస్తే 3.52 గ్రాముల CO2 వాయువు అనేది వెలువడుతున్నటువంటి విషయము మనం గమనిస్తున్నాము. తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు ఉష్ణ రసాయన సమీకరణాల గురించి మనము గతంలో కూడా చూడటం జరిగింది. మళ్ళీ ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఒకసారి గమనించండి. ఒక రసాయనిక చర్యలో ఉష్ణము వెలువడితే అటువంటి చర్యను ఉష్ణమోచక చర్య అని, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉదాహరణకు C+O2 gives rise to CO2 plus 94 kcal/mol, అది ఉష్ణమోచక చర్య అనే విషయం మీకు తెలుసు. దాని ఎంథాల్పీలోని మార్పు ΔH నెగిటివ్గా ఉంటుందన్నటువంటి విషయం కూడా మీరు తెలిసినటువంటిదే. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, C+O2 gives rise to CO2 ప్లస్ కొంత ఎనర్జీ బయటికి వెలువడుతున్నదండి. ఇక్కడ 94 kcal/mol. అయితే ఇక్కడ C అనేది ఘనము, అంటే కార్బన్ అనేది ఘనము, ఆక్సిజన్ అనేది వాయువు, కాబట్టి C+O2 గివ్స్ రైజ్ టు CO2 అండి. ఇక్కడ మీరు గమనించాలి. తర్వాత C+O2 గివ్స్ రైజ్ టు CO2, ఇక్కడ దీన్ని గమనించాల్సింది ఏంటంటే C+O2 గివ్స్ రైజ్ టు CO2 అనే సమీకరణంలో ΔH వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే నెగిటివ్గా ఉంటుంది, -94 kcal/గా ఉంటుందండి. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఒక అంశము. తర్వాత ఉష్ణాన్ని కనుక గ్రహించడం ద్వారా రసాయనిక చర్య జరిగితే దాన్ని ఉష్ణ గ్రాహక చర్య అంటారు. ఏదైనా ఒక రసాయనిక చర్యలో మీ అందరికీ తెలుసు, ఉష్ణాన్ని గ్రహించబడితే అది ఉష్ణ గ్రాహక చర్య అంటారు అన్నటువంటి విషయము. మీరు దానికి ఉదాహరణగా మనము కొన్నిటిని మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చలవరాతి ముక్కలను లేదా కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినట్లయితే అది కాల్షియం కార్బోనేట్ ఘనస్థితి లోపల ఉంది, అది కాల్షియం ఆక్సైడ్ మరియు CO2గా మారుతుంది. అదేవిధంగా CaCO3ను వేడి చేసినట్లయితే 42 కిలోకాలరీల శక్తిని గ్రహించుకొని కాల్షియం ఆక్సైడ్గా మారుతుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నటువంటి విషయము మనకు అర్థమవుతున్నది. ఇది ఉష్ణ గ్రాహక చర్యలకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చునండి. తర్వాత మీరు గత డిఎస్సిలలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను చూసినట్లయితే చూడండి, ఇక్కడ డిఎస్సి లేదా టెట్ లోపల వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు టియర్ గ్యాస్, దాట్లాగానే ప్యాసజిన్, క్లోరోఫార్ములా యొక్క సాంకేతికాలు వరుసగా అడిగాడండి. సాంకేతికాలు అంటే మీ అందరికీ తెలుసు ఫార్ములాలు అని. ఇప్పుడు మీథేన్ అంటే CH4 కదా, మీథేన్ లోపల ఉండబడిన 3 హైడ్రోజన్ల బదులుగా 3 క్లోరిన్లు, ఇంకొక హైడ్రోజన్ బదులుగా నైట్రో గ్రూపు, అంటే ట్రైక్లోరో నైట్రో మీథేన్ను టియర్ గ్యాస్ అంటారండి. ట్రైక్లోరో నైట్రో మీథేన్ను టియర్ గ్యాస్ అంటాము. అదేవిధంగా నెక్స్ట్ ప్యాసజీన్ గమనించండి. ప్యాసజీన్ అనేది COCl2 అండి, గుర్తుంచుకోండి. ప్యాసజీన్ యొక్క ఫార్ములా COCl2, దీన్ని కార్బోనైల్ క్లోరైడ్గా కూడా పిలువవచ్చు. అదేవిధంగా క్లోరోఫామ్, మీకు క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CHCl3 అండి. అందులో కరెక్ట్గా ఉండబడినటువంటి ఫార్ములాలను మనం ఎన్నుకొని ఆన్సర్ను రాయవలసినటువంటి అవసరం ఉన్నది. టియర్ గ్యాస్, ప్యాసజీన్, క్లోరోఫామ్ల యొక్క ఫార్ములా. అప్పుడు ఆన్సర్లు CCl3NO2, COCl2, CHCl3. క్లోరోఫామ్ ఫార్ములా CHCl3 అయితే బ్రోమోఫామ్ CHBr3 అండి. అయోడోఫామ్ ఫార్ములా ఒకవేళ అడిగితే CHI3. ఆలోఫామ్ అంటే ఇవి హాలోజన్ల గ్రూప్ కాబట్టి CHX3గా కూడా మనము రాసుకోవచ్చు. ఈ విధంగా సాంకేతికాల మీద ఫార్ములాలకు సంబంధించినటువంటి ఫార్ములాలు కూడా గతం లోపల డిఎస్సి లోపల 2008వ సంవత్సరం లోపల ఈ ప్రశ్నను అడగటం జరిగినది. కాబట్టి ముఖ్యమైనటువంటి ఫార్ములాలు ఎక్కడైతే వస్తున్నాయో అటువంటి వాటిని ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇది ఒక చిన్న న్యూమరికల్ అండి, చిన్న ప్రాబ్లం, మీరు స్వతహాగా మీరు చేయొచ్చు. ఇది చేయాలి అంటే మీరు బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ను నేర్చుకోవచ్చు. ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే
విడుదలయ్యే CO2 యొక్క భారము ఎంత గమనించండి. 8 గ్రాముల CaCO3ను అంటే కాల్షియం కార్బోనేట్ను లేదా చలవరాతి ముక్కలను వేడి చేస్తే ఎంత CO2 వాయువు వెలువడుతుంది అని తెలియచేసే దాన్ని. అయితే ఎంత CO2 వెలువడుతుందో తెలియచేయాలంటే ఇక్కడ క్వశ్చన్ లోపల తను ఇచ్చినటువంటి అంశాన్ని గమనించండి. DSC 2006లో అడిగినటువంటి ప్రశ్న అందేది. కార్బన్ యొక్క పరమాణు భారం మీకు 12 అని తెలుసు, కాల్షియం యొక్క పరమాణు భారం 40 అని తెలుసు, ఆక్సిజన్ది 16. అయితే CaCO3 యొక్క అణుభారం ఎంత చెప్పండి? 100. మనము ఇప్పుడే చూసాము. అంటే CaCO3 గివ్స్ CaO ప్లస్ CO2 అంటే CaCO3 కింద 100 గ్రాములు వేయాలి, CaO కింద 56 గ్రామ్స్ వేయాలి, ఎందుకంటే కాల్షియం 40 ప్లస్ ఆక్సిజన్ 16 కాబట్టి. నెక్స్ట్ CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2కు 44 గ్రామ్స్. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను విఘటనం చెందిస్తే 44 గ్రాముల CO2ను ఏర్పాటు చేసినట్లయితే 100 గ్రాముల CaCO3ను విఘటనం చెందిస్తే 44 గ్రాముల CO2 ఏర్పాటు చేస్తే 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినట్లయితే ఎంత CO2 వస్తుంది? ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు కండి. మనకు 100 గ్రాములకు 44 అయినప్పుడు 8 గ్రాములకు ఎంత అంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది 3.52 గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది దీని లోపల విడుదలవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణంగా మనము గమనించాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ 2003 DSC లోపల అడిగినటువంటి ప్రశ్న కనుక ఇంకో దాన్ని గమనిస్తే ఇదే చలవరాతి ముక్కల మీద చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతున్నాడండి. అంటే 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే విడుదలయ్యే కాల్షియం కార్బోనేట్ యొక్క భారము చూడండి. 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ యొక్క భారము గ్రాములలో చూడండి. ఇక్కడ అడిగిందేమో ముందుగా అడిగినటువంటి DSCలోనేమో అక్కడ CO2 యొక్క భారం అడిగాడండి. ఇక్కడనేమో కాల్షియం ఆక్సైడ్ యొక్క భారాన్ని అడుగుతున్నాడు. సేమ్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ సేమ్ రాయాలి. CaCO3 గివ్స్ CaO ప్లస్ CO2 అని రాయాలి. CaCO3లో గమనించండి ఫ్రెండ్స్, CaCO3 100 గ్రామ్స్ కదా. 100 గ్రామ్స్ అనేది ఈ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ ద్వారా మనకు అర్థమైంది. CaO అంటే 56 గ్రామ్స్. 100 గ్రాముల CaCO3 56 గ్రాముల కాల్షియం ఆక్సైడ్ను ఏర్పాటు చేస్తే 8 గ్రాముల కాల్షియం కార్బోనేట్ ఎంత ఇస్తుంది అంటే ఆటోమేటిక్గా చేయొచ్చు కదండి. దానికి మీకు జవాబుగా ఎంత వస్తుంది అంటే 4. గమనించండి 4.48 గ్రాముల CaO అంటే కాల్షియం ఆక్సైడ్ లేదా పొడి సున్నము అనేది ఏర్పడుతున్నది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. ఇలాంటి న్యూమరికల్స్ నిజంగా మీరు గత DSCలలో మీరు గమనిస్తే సాధారణంగా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు కాబట్టి మన దృష్టి ఎక్కువగా ఇటువైపు సాధించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి గమనించండి. కాల్షియం కార్బోనేట్ 2 మోల్ల HClతో కనుక చర్య నొందినట్లయితే కాల్షియం క్లోరైడ్ గాను మరియు నీరు ప్లస్ CO2 వాయువును ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పరమాణు భారాలను వరుసగా ఇక్కడ మనకేమిచ్చిందో చూడండి. కార్బన్ యొక్క పరమాణు భారము 12. మనకు DSC లోపల ఇచ్చే ప్రశ్న పత్రం లోపల కూడా ఈ పరమాణు భారాలు మనకు తనే ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి కొంతవరకు సులభతరంగానే భావించవచ్చు. కాల్షియం 40, ఆక్సిజన్ అయితే 16. అలా అయినప్పుడు 88 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయుటకు అవసరమగు కాల్షియం కార్బోనేట్ యొక్క భారం ఎంత చూడండి. దీన్ని రివర్స్ లోపల ఈ ప్రశ్న అడగటం జరిగినది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గమనించండి. సేమ్ ఇదే ఈక్వేషన్ మీద 2001వ సంవత్సరం లోపల DSC లోపల అడిగినటువంటి బిట్టు అదే కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాడు. కాకపోతే క్రియాజనకాలలో మాత్రము హైడ్రోజన్ క్లోరైడ్ను తీసుకుని వాటి మధ్యన చర్యను అందించాడు. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తారు అంటే కాల్షియం కార్బోనేట్కు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్యన చర్యను అందించినట్లయితే కాల్షియం క్లోరైడ్
ప్లస్ వాటర్ ప్లస్ CO2 వస్తుంది. అయితే ఇక్కడ పరమాణు భారాలు అతను ఇచ్చాడు. అయితే 88 గ్రాముల CO2ను పొందటానికి ఎంత CaCO3ను తీసుకోవాలి, ఎంత కాల్షియం కార్బోనేట్ను తీసుకోవాలి అంటున్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ 88 గ్రాములు. సింపుల్గా మీకు తెలుసు, దీని ప్రకారం పై ఈక్వేషన్ ప్రకారం 100 గ్రాముల CaCO3ని తీసుకుంటే 44 గ్రాముల CO2 వస్తుందండి. ఆ ఈక్వేషన్లో మనకు అర్థమైపోతుంది. 100 గ్రాముల CaCO3ని డికంపోజ్ చెందిస్తే లేదా విఘటనం చెందిస్తే 44 గ్రాముల CO2 వస్తుంది. అదే 88 గ్రాముల CO2 రావాలి అంటే ఇక్కడ చూడండి 44 బదులు 88 డబుల్ చేసాము. కాబట్టి ఇక్కడ 100 గ్రాముల బదులు 200 గ్రాములు కనుక చేసినట్లయితే 1 మోల్ CaCO3 కనుక 2 మోల్ CO3ని తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది అక్కడ 200 గ్రామ్స్ అవుతుందండి. 200 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను తీసుకున్నట్లయితే మనము 88 గ్రాముల CO2 వస్తుంది. మనము ఆ ఈక్వేషన్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే 100 గ్రాముల CaCO3ని తీసుకున్నప్పుడు 44 గ్రాముల CO2 వస్తే 88 గ్రాముల CO2ను రావడానికి ఎన్ని గ్రాముల CaCO3ని తీసుకోవాలంటే అక్కడ 100 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది 200 గ్రాముల కాల్షియం కార్బోనేట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ స్టాయికియోమెట్రీకి సంబంధించినటువంటి భార అనుబంధానికి సంబంధించినటువంటి అదేవిధంగా భార ఘనపరిమాణానికి సంబంధించినటువంటి అదేవిధంగా ఘనపరిమాణానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఈ మోడల్లో కనుక మనం చూసినట్లయితే మనము చాలా ఈజీగా ఈ స్టాయికియోమెట్రీ రసాయనిక చర్యలు అనే యూనిట్ నుండి మనము సులభంగా జవాబు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ ప్రకారము ఈ గణనాలు చేయాలి అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది చాలా ముఖ్యమైనది అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి బ్యాలెన్సింగ్ మీద పూర్తి పటుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్టాయికియోమెట్రీ లేదా ఈ మోల్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను స్వతహాగా మనకు టెక్స్ట్ బుక్ లోపల తర్వాత ఇంటర్మీడియట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ప్రాబ్లమ్స్ను మనం సాల్వ్ చేస్తూ పోతున్నట్లయితే మనము సులభంగా వాటి నుండి ఆ చాప్టర్ లోపల ఇస్తున్నటువంటి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు దరిదాపుగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమము ఇవ్వడం జరిగినది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావటానికి బేస్ చేసుకునే ప్రీవియస్ లోపల అడుగుతున్నటువంటి క్వశ్చన్లను కూడా మీ ముందు ఉంచుతూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఎందుకంటే ప్రీవియస్ లోపల ఉండబడినటువంటి క్వశ్చన్ కనుక మనకు తెలియకపోయినట్లయితే ప్రశ్న ఏ విధంగా అడుగుతుండో కన్ఫ్యూజన్ ఉండి ఎగ్జామినేషన్ పోయిన తర్వాత టెన్షన్ పొంది ఇబ్బంది పడే అవకాశము క్యాండిడేట్కు ఉంటుంది. కాబట్టి అలాంటిది లేకుండా యూట్యూబ్ లోపల అప్లోడ్ చేయగానే వెంటనే లేదా క్లాసెస్ కనుక రిలీజ్ చేసినప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు వెంటనే క్లాసులను మొత్తం కూడా జాగ్రత్తగా విని మీరు వాటి నుండి నాలెడ్జ్ను పొంది ఆ తర్వాత టెక్స్ట్ బుక్ను మళ్ళీ ఒకసారి చదివి మీ ఓన్ వే లోపల వెళ్ళి డెఫినెట్గా రేపు రాయబోయే తెలంగాణ TRT ఎగ్జామినేషన్లో రాయబోయే ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.